బీపీ ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో అప్పుడు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రెండు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బీపీ పెరగడం వల్ల అంటే బ్లడ్ వెజల్స్లో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు మన గుండె అనేది ఆ రెసిస్టెన్స్కి అగెయినిస్ట్గా పంప్ చేయాలి. అంటే ఎక్కువ వర్క్ స్ట్రెస్ అనేది గుండె తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలా వర్క్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు మన రక్తనాళాలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి కావాల్సిన రక్తం సరఫరా అనేది సరిపడా వచ్చే అవకాశం ఉండదు. అలా ఎప్పుడైతే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు, హార్ట్ ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు ఈ రక్తం సరఫరా అనేది ఆక్సిజన్ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటాం. అంటే దానికి కావాల్సినంత ఆక్సిజన్ కానివ్వండి, ఇది కానివ్వండి, అది అందదన్నమాట. అందనప్పుడు హార్ట్ అటాక్కి గురి అయ్యి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ డెఫినెట్గా రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. సో బీపీ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలంటే ఉప్పు అనేది చాలా తగ్గించుకోవాలి. రెండవది కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేటివి మనం ఆహారం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉండొచ్చు. అండ్ బీపీ ప్రతి ఒక్కరు కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా ఉదయం కానీ రాత్రి ఒక 2 సార్లు చెక్ చేసుకుంటే మన బీపీ ఎంత కంట్రోల్లో ఉండేది క్లియర్గా ఉంటుంది. అండ్ బీపీ మందులు మార్చాలంటే కూడా మన హోమ్ బీపీ రికార్డింగ్స్ చూసే మేము మారుస్తాము. అది మోర్ రిలయబుల్ వే ఆఫ్ ట్రీటింగ్ బీపీ. స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుచున్నాను.